నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను అనుష. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. నారా చంద్రబాబు నాయుడును జాతీయ రాజకీయాలకు పంపి రాష్ట్రంలో నారా లోకేష్ను సీఎం చేయాలని బీజేపీ వ్యూహం వేస్తోందా? అలా జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లైన్ క్లియర్ అవుతుందా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దక్షిణ భారతానికి ప్రాధాన్యం పెరుగుతోంది. సౌత్లో పాగా వేయాలనేది బీజేపీ చిరకాల వాంఛ. అయితే తమిళనాడు, కేరళలో అది అంత ఈజీ కాదని భావిస్తున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల నుంచి తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే సౌత్ నుంచి బీజేపీకి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం. ఏపీ సీఎం చంద్రబాబుకి జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉంది. గతంలో ఆయన కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను ఉపరాష్ట్రపతి లేదా కేంద్రంలో కీలక పదవి వైపు పంపే ఆలోచనలో బీజేపీ ఉందని తెలుస్తోంది. చంద్రబాబు జాతీయ స్థాయికి వెళితే రాష్ట్రంలో వారసుడు ఎవరనే ప్రశ్న వస్తుంది. పార్టీ లోపల చూస్తే సహజంగా వచ్చే పేరు నారా లోకేష్. కానీ ఇక్కడే కూటమిలో కుంపటి మొదలవుతుంది. కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ను పక్కన పెట్టి లోకేష్ను సీఎం చేస్తే జన సైనికులు సహిస్తారా అనేది మరో ప్రశ్న. అయితే ఇక్కడే మరో చర్చ మొదలైంది. ఈ మొత్తం ప్లాన్లో పెద్ద లాభం పొందే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు తప్పుకుంటే లోకేష్ని హ్యాండిల్ చేయడం జగన్కి ఈజీ అవుతుంది. అంతేకాదు, కూటమిలో వచ్చే పొరపచ్చాలను కూడా జగన్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఆ విధంగా కూటమిని సైడ్ చేసి జగన్కి లైన్ క్లియర్ చేసేలా మోదీ ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి మోదీ జగన్ల మధ్య ఒక ఆత్మీయ స్నేహం ఉంది. కూటమిలో భాగస్వామిగా ఉన్నా కూడా జగన్ను బీజేపీ విమర్శించిన దాఖలాలు లేవు. అదే సమయంలో మోదీ, చంద్రబాబు మధ్య ఉన్న విభేదాలు మనందరికీ తెలిసిందే. కూటమిలో భాగస్వామ్యానికి కూడా మొదట్లో బీజేపీ అంగీకరించలేదు. కానీ పవన్ మాటను కాదనలేక కూటమి కట్టిందని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అందుకే చంద్రబాబును పూర్తి స్థాయిలో మోదీ ఎప్పటికీ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనకి అనుకూలమైన వైసీపీకి ఇండైరెక్ట్గా సహాయం చేయాలని బీజేపీ వ్యూహంగా పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ఈ విశ్లేషణల వెనుక వాస్తవాలు తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.